తెలంగాణలో కమలం పార్టీ బలోపేతానికి హైకమాండ్ నడుం బిగించింది. పార్లమెంటరీ సీట్ల పరంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన బీజేపీ ఎందుకు వెనుకబడిందని సమాలోచనలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక నాయకులు ఎందుకు గుర్తించలేకపోతున్నారని, వారి మధ్య ఉన్న సమస్యలను పసిగట్టేందుకు హస్తినా పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విమర్శించడంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారంపై నిఘా పెట్టి పార్టీ నిర్మాణం చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలైతే చెప్తున్నాయంట. నాకు తెలిసి పక్కా ఒక నలుగురు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లో పోతారు. ఒక నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్న వాళ్ళు పక్కా కాంగ్రెస్లలో పోతారు. మాకున్న రిపోర్ట్ వరకు అయితే ఇది పక్కా. తెలంగాణలో కమలం పార్టీ బలోపేతానికి హైకమాండ్ నడుం బిగించింది. పార్లమెంటరీ సీట్ల పరంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన బీజేపీ ఎందుకు వెనుకబడిందని సమాలోచనలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక నాయకులు ఎందుకు గుర్తించలేకపోతున్నారని, వారి మధ్య ఉన్న సమస్యలను పసిగట్టేందుకు హస్తినా పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విమర్శించడంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారంపై నిఘా పెట్టి పార్టీ నిర్మాణం చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలైతే చెప్తున్నాయంట. నాకు తెలిసి పక్కా ఒక నలుగురు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లో పోతారు. ఒక నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్న వాళ్ళు పక్కా కాంగ్రెస్లలో పోతారు. మాకున్న రిపోర్ట్ వరకు అయితే ఇది పక్కా. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.